సర్కారీ కొలువుల జాతరకు రంగం సిద్దమైంది. భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్లు కూడా ఇచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 12న జాబ్ క్యాలెండర్ను విడుదల చేసే అవకాశం ఉంది. కీలకమైన 150 గ్రూప్ 1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో 866 ఖాళీలను ఏడాదిలో భర్తీ చేయనుంది. ఇందుకోసం కొత్తగా 19 నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేసినా వాటి భర్తీ ప్రక్రియను మాత్రం పూర్తి చేయలేకుండా పోయింది. నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురుచూసే గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా దాన్ని పూర్తి చేయలేదు. అదేవిధంగా ఇతర శాఖల్లోనూ అనేక నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో నిలిచిపోయింది. దీంతో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు పాత వాటిని పూర్తి చేయడం ప్రస్తుతం ఏపీపీఎస్సీకి పెద్ద బాధ్యతగా మారింది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనంతరం నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేయడానికి సిద్దమైంది. 2023లో ఏపీపీఎస్సీ అనేక నోటిఫికేషన్లు జారీ చేసింది. 5 ఏళ్లలో ఒక్క గ్రూప్ 2 పోస్టు భర్తీ చేయని జగన్ ప్రభుత్వం ఎన్నికల వేళ నిరుద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా 987 పోస్టులకు గతేడాది జూలైలో ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయించింది. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23న జరుగుతుంది. డీవైఈఓ పోస్టులు, పర్యావరణ ఇంజనీర్ పోస్టుల పరీక్షలు మార్చిలో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష ఏప్రిల్ 15న, ఇక ఎన్టీఆర్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఏప్రిల్ 16న, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మే నెలలో, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ పోస్టుల పరీక్షలు జూన్లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించింది.